ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి 2024 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది. మనందరికి కూడా తెలుసు మరి ఇండియన్ టీం ఎంతగా కష్టపడిందో, ఎంత బాగా ఆడిందో మరి మనందరం కూడా చూసాము. దేశం అంతా కూడా మరి ఇండియా మరి T20 వరల్డ్ కప్ గెలవటాన్ని బట్టి చాలా సంతోషపడ్డాం, మరి గర్వపడ్డాం కూడా దాన్ని బట్టి. మరి ప్లేయర్స్ అందరూ కూడా, ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ, ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మనం కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. ఎందుకు ఇంత ఎమోషనల్ మనం అయ్యాము, ఎందుకు ఇంత సంతోషపడ్డాం, ఎందుకు ఇంత ఆనందపడ్డం కారణం ఏంటంటే దాని వెనకాల ఉన్న అపజయాలే కారణం. ఎన్నోసార్లు ఈ యొక్క T20 వరల్డ్ కప్ కోసం, లేకపోతే 50 ఓవర్ వరల్డ్ కప్ కోసం ప్రయత్నించినప్పటికీ టీమిండియా ఇప్పటివరకు ఆడిన ప్రతి వరల్డ్ కప్లో కూడా మరి చివరి అంచుల దాకా వెళ్ళి, సెమీఫైనల్ దాకా, ఫైనల్ దాకా వెళ్ళి ఓడిపోయినప్పుడు మనం ఎంతగా బాధపడ్డామో, మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు అంతకంటే అధికమైన సంతోషం ఈరోజు మన యొక్క మనసులో, మన హృదయంలో ఉంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు అపజయాలనేవి లేకుండా విజయం యొక్క ఆనందాన్ని మనం అనుభవించలేం. ఎప్పుడైతే అపజయాలు ఎదురవుతాయో అప్పుడు విజయాన్ని మనము సంపూర్ణంగా ఆనందించగలుగుతాం. మరి లాస్ట్ ఇయర్ కూడా 50 ఓవర్ వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోయినప్పుడు ప్లేయర్స్ అందరూ ఎంత బాధపడ్డారు, దేశం అంతా కూడా, మనందరం కూడా ఎంత బాధపడ్డామో, ఈ సంవత్సరంలో మరి 2024లో గెలిచిన ఆ యొక్క T20 వరల్డ్ కప్ను బట్టి అంతకంటే అధికంగా సంతోషపడ్డాం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అపజయాలను చూసి భయపడొద్దు. అపజయం వచ్చింది కదా ఇంకా ప్రయత్నించడం మానేస్తాను అనేసి అనుకోవద్దు. విజయము మీ సొంతమయ్యేదాకా ప్రయత్నించాలి. అప్పుడు అపజయం ఎంతైతే బాధను మీ హృదయంలో కలిగించిందో, విజయము అంతకంటే అధికమైన సంతోషాన్ని మీకు కలిగిస్తుంది అంటే ఎలాంటి సందేహం కూడా లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయనని. కాబట్టి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించాలంటే కొన్నిసార్లు అసమాధాన పరిస్థితులను ఎదుర్కోవాలి, కొన్నిసార్లు కష్టాన్ని ఎదుర్కోవాలి, కొన్నిసార్లు అపజయాలను ఎదుర్కోవాలి. అప్పుడే జయం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అంతకంటే విశ్రాంతిని మనం పొందుకుంటాం. ఆమేన్.